ప్రజాపాలనలో భాగంగా ఈరోజు ధర్మసాగర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. మొదటిది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రెండవది రైతు భరోసా, మూడవది రేషన్ కార్డు, నాలుగవది ఇందిరమ్మ ఇండ్లు. ఇవి నాలుగు చూసుకున్నట్లయితే ఏ ఒక్కటి కూడా పారదర్శకంగా జరగలేదు. మరి అధికారుల నిర్లక్ష్యమా లేక ఇందిరమ్మ కమిటీలో ఉన్న సభ్యుల నిర్లక్ష్యమా, దీనిని గమనించవలసిన అవసరం ఉన్నది. మరి ఈ యొక్క రేషన్ కార్డులు చూసుకున్నా కూడా 114 వచ్చినాయని చెప్తారు. దాంట్లో 14 రిజెక్ట్ చేసినామని చెప్తారు. 114లో 100 ఇచ్చినాము, మిగతా 14 రిజెక్ట్ చేసినామని చెప్తారు. రైతు భరోసా తీసుకున్నామని చెప్తారు. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పి అన్నారు. దీంట్లో ఈ యొక్క స్కీమ్లో చాలామంది నష్టపోతారు, పేద కూలీలు. ఎందుకంటే ఈ యొక్క ఉపాధి పనికి సంబంధించిన ఉపాధి హామీకి పనికి సంబంధించిన ఒక కార్డు ఉంటేనే, అందులో పని చేస్తేనే మీకు ఈ యొక్క స్కీమ్కు అర్హులని చెప్పి వారు ఈరోజు చెప్పడం జరిగింది. మరి ఇందిరమ్మ ఇండ్లు చూసుకుంటే కూడా ఈరోజు కనుక వాళ్ళు దాదాపు ఒక 1200 మంది పేర్లు చదవడం జరిగింది. వీళ్ళు అర్హులు అని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు కొంతమంది అర్హులు గారు, కొంతమంది అర్హులు ఉన్నారు. 30% అందాదా చూసుకున్నట్లయితే ఒక 30% ఈ యొక్క వీళ్ళు ఇచ్చిన స్కీములలో లబ్ధిదారులు ఉన్నారు. మరి మిగతా వారు అంతా భూములు జాగాలు ఉన్నోళ్ళే, వాళ్ళు ధనికులే, వాళ్ళు ఇల్లు ఉన్న వాళ్ళే. కానీ మరి ఇది ఎక్కడ లోపం జరిగిందో మరి దీన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మేము ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ పక్షాన మేము మా డిమాండ్ ఏంటంటే, నిజమైన లబ్ధిదారులకు మీరు ఈ యొక్క ప్రభుత్వ పథకాలను ప్రవేశపెట్టండి. నిజమైన లబ్ధిదారులను మీరు గుర్తించండి. మీరు ఏదో ఇందిరమ్మ కమిటీ సభ్యులకే మీరు పూర్తి స్థాయిలో అప్పచెప్పకుండా ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క లబ్ధిదారుల ఇండ్లకి వెళ్ళి వీళ్ళు నిజమైన లబ్ధిదారులా కాదా అనేది గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి యొక్క స్టేషన్ గన్పూర్కు గౌరవ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీఆర్ గారు ఎమ్మెల్యే కాబట్టి మరి దీనిని ఈరోజు జరిగిన అవకతవకలపై తాను తక్షణమే స్పందించి ఇప్పుడు దీన్ని రద్దు చేసి యొక్క కమిటీని ఈరోజు జరిగిన కమిటీని రద్దు చేసి దాన్ని తక్షణమే కొత్త కమిటీ చేసి ప్రభుత్వ అధికారులతోనే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో, ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళు నిజమైన లబ్ధిదారుల కాదా అని చెప్పి గుర్తించి వారికి దీంట్లో ఈ యొక్క జాబితాలో చేర్చవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాపాలన ఈ యొక్క లిస్టులో హాస్యపాలనగా మిగిలింది.